అంటే ఏ మనిషి అయినా భూమి మీద దీవెనలు కోరుకుంటారు, ఆశీర్వాదాలు కోరుకుంటారు, దీవించబడాలని ఆశీర్వదించబడాలని ఖచ్చితంగా కోరుకుంటారు. అయితే చిన్న సీక్రెట్ ఇక్కడ చెప్తున్నాడు ప్రభువారు, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని మీరు అనుకుంటున్నారు కదా. నేను కూడా మిమ్మల్ని బహుగా దీవించాలని, బహుగా ఆశీర్వదించాలని నేను అనుకుంటున్నాను. అయితే ఈ చిన్న విషయం చేస్తే చాలు నాన్న అంట. ఏంటంట? ఆయన మాటను వినాలి. ఎలా వినాలి? అది ఆయన మాటను శ్రద్ధగా విని దాని ప్రకారం చేస్తే, ఆయన మాటను శ్రద్ధగా విని దాని ప్రకారం చేస్తే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి అన్నాడు. ఇక అక్కడ రాసిన దీవెనలు ఏంటో చెప్పనండి. బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు, నీ పొలము దీవించబడుతుంది, నీ ఉద్యోగం దీవించబడుతుంది, వ్యాపారం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ కుటుంబం